నేను దాదాపు 500 పైగా కార్యాలయాలు తిరగడం, హాస్టళ్ళు తిరగడం, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ తిరగడం, ఈ విధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను, వివిధ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను, ఎన్జిఓలను చాలామంది కలిసిన తర్వాత ఈ మేనిఫెస్టో చేయడం జరిగింది. అందులో 46వ జీవో ఏదైతే మరి అన్యాయంగా ఈరోజు 120, 130 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందో, ఉద్యోగాలు రాలేదో, దానిపైన వాళ్ళతోని జరుగుతున్నటువంటి ఉద్యమంలోనే ముందు వరుసలో ఉన్న టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్లో మరి హైకోర్టులో పిటిషనర్ కానీ లేకుంటే గవర్నర్ గెలవడం కానీ ప్రతి విషయంలో కూడా అందులో ఉండడం జరిగింది. ఈరోజు అనేకమైన అంశాలపైన నేను దాదాపు 179 కేసులు వేయడం జరిగింది గత ప్రభుత్వం పైన. ఈరోజు ఏదైతే నీళ్ళు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడ్డదో, వాళ్ళు 1200 మంది విద్యార్థులు మరి వాళ్ళ బలిదానాల పునాదులపైన ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. మరి అందులో వాళ్ళ శవాలను మోసి మన ఇద్దరు తెలంగాణ యుద్ధ నౌకలు విఠలన్న, పృథ్వీ అన్న ఇద్దరు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ఆ వాళ్ళ విద్యార్థులు అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళని తీసుకుపోయి వీళ్ళ సమాధులు చేయడం, దాంట్లోనే వీళ్ళ దాదాపు ఈ ఒక 15-20 సంవత్సరాలు దాని మీదనే వీళ్ళు గడపడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైతే నాకంటే అర్హులు వాళ్ళిద్దరు, నేను అర్హుణ్ణి అని నేను చెప్తాను, నాకంటే 100% అర్హులు ఎవరు ఉన్నారనంటే విఠలన్న, పృథ్వీ అన్న. నేను అర్హుణ్ణి కాదు. నాకు దురదృష్టం, నాకు తెలిసిన బాధ ఏందనంటే అందరూ ఇద్దరు కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే ఫస్ట్ వాళ్ళతోనే చేయించడం కూడా కాదు, నాకు ఆలోచన కూడా లేదు. కొంచెమన్నా క్రెడిబిలిటీ ఉన్నోళ్ళు, కొన్నమన్నా తెలంగాణకు కమిట్మెంట్ ఉన్నోళ్ళు, కొంచెమైనా తెలంగాణకు అరే జరిగిన అన్యాయాన్ని కనీసం ఇప్పుడైనా మేము న్యాయం చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళకు, ఈ పదవి అనేది ఒక అలంకారప్రాయం కాదు అని అర్థం చేసుకున్న వాళ్ళకు ఉంటే నిలబడితే బాగుంటుందని, తర్వాత అన్న నిలబడితే బాగుంటుంది అని నాకు తెలిసిన తర్వాత నేను బాగా బాధపడ్డా. అదే అన్నలో నిలబెడితే బాగుండు కదా అని. కానీ ఈరోజు అన్నలు ఇద్దరు కూడా వాళ్ళ ప్రతిభంగా నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన నాతో నెరవేర్చగలుగుతారేమో అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ చట్టసభల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏ ఆకాంక్ష కోసం నిరంతరం మాట్లాడినాము, ఏ ఆకాంక్ష కోసం ఉద్యమాలు నడిచినాయి, ఏ ఆకాంక్ష కోసం ఆత్మ బలిదానాలు జరిగినాయి. ఈరోజు చాలామంది అంటే పోరాటం తెచ్చుకునే తెలంగాణ అని అందరూ అంటారు, చాలామంది అన్నలు కూడా అంటున్నారు. కానీ దానికంటే ఇంకా గొప్పది ఏంటంటే బలిదానాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ నేనంట. కాబట్టి ఇది కొట్టేకి వచ్చిన తెలంగాణ కాదు. కాబట్టి ఈరోజు మేము అనేకమైన గొంతుకలు, అనేకమైన వేదికల మీద నా తర్వాత అన్నలు చాలా విషయాలు చెప్తారు. కాబట్టి అనేకమైన అంశాలపైన ఈరోజు మేము రేపు మా గొంతు వినిపించడానికి మేము ఎమ్మెల్సీని అనేది ఒక పునరావాస కేంద్రంగా భావిస్తలేము. ఈరోజు అదొక పునరావాస కేంద్రమైంది. ఏ సబ్జెక్ట్ మీద కూడా దాని మీద ఎక్కడ కూడా చర్చలు జరుగుతుంది. ఈరోజు గుట్టలు బాయిలైపోయినాయి. 450 రోజులు దీక్ష చేసిన అబ్దుల్లా మీర్పేట్ల, నేను దాంతో ఉన్న వాళ్ళతో అడవులు మొత్తం నాశనం అయిపోయినాయి. ఈరోజు తెలంగాణ అనేది ఒక కాంక్రీట్ హబ్గా మారిపోయింది. డెవలప్మెంట్ అంటే కాంక్రీట్ హబ్బు లెక్క ఉంటేనే తెలంగాణ అనే తీరుగా ఈరోజు మారిపోయింది. కాబట్టి ఈరోజు మేము రేపు పోటీ చేయడానికి అనేకమైన అంశాలు మా గొంతెత్తడానికి మేము పోటీ చేస్తూ ఉన్నాం.